అందరు ఎట్లుంది ఫ్రెండ్స్? మేమైతే మంచిగా ఉన్నాం. సో ఫ్రెండ్స్, పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు, ఇంకైతే రాలేదు. టైం అయితే 5:20 అవుతుంది. సో మేమైతే పిల్లల మీద మంచి ప్రాంక్ అయితే చేద్దాం అనుకుంటున్నాం. అది ఏం ప్రాంక్ అంటే వాళ్ళ డాడీ నేను కలిసి అయితే ఇద్దరం కలిసి అయితే పిల్లల మీద చేస్తున్నాం. చూద్దాం పిల్లలు అయితే రియాక్ట్ అవుతారు ఏందనేది. అయితే నా మీదనే ప్రాంక్ అంటే వాళ్ళ మీద నేను చేస్తున్నా. సో ఏంటంటే నేనైతే మెట్ల మీదకి వెళ్ళి పడ్డట్టు నాకు దెబ్బ తాకినట్టు అయితే ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. అందుకోసమే పోయి అయితే ఏమంటారు పట్టి అవైతే తీసుకొచ్చిండు. ఇప్పుడైతే నేను దెబ్బ తాకినట్టుగా నెత్తికి ఒక పట్టి చేతికి ఒక పట్టి అయితే కట్టుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇక చూద్దాము. జస్ట్ ఇది ప్రాంక్ మాత్రమే, మళ్ళా ఇట్లా అట్లానైతే కామెంట్లు అయితే ఏం పెట్టకూరు ఫ్రెండ్స్. ఏంటంటే ఎప్పుడు పిల్లలు మా మీద చేస్తారు కదా, అమ్ముల మీద హనీ మీద ఇట్లా ప్రాంక్ చేయండి అన్నారు కాబట్టి ఇక నేనైతే ఇది ఒక ప్రాంక్ అయితే చేద్దాం అనుకుంటున్నా. ఇక వాళ్ళ డాడీ ఇట్లా ఈరోజు ఇంటి దగ్గర ఉన్నారు. సో ఇద్దరం కలిసి అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక పిల్లలు అయితే రియాక్ట్ అవుతారో, మరి భయపడతారా, బాధపడతారా, లేకపోతే నార్మల్గా తీసుకుంటారా, ఎట్లా రియాక్ట్ అవుతారో అయితే చూద్దాం. ఇక అయిపోయింది తాత. ఇప్పుడైతే నాకు కట్టు కడతాడు, నెత్తికి ఒక కట్టు, చేతికి ఒక కట్టు. ఇక అందుకోసమే చూడండి ఫ్రెండ్స్, ఇక పట్టి తీసుకొచ్చిండు, ఇదైతే కాటన్ తీసుకొచ్చిండు, ఒక జామ్. అదేమో ఎత్తా అన్నావు ఐడియా, అదేదో తెస్తాడు కానీ ఏమొద్దు, నేను జామ్ పెట్టుకుంటా, రెడ్గా ఉంటుంది ఏం కాదు, పైన పట్టి వస్తుంది కదా అనేసి అయితే జామ్ తెప్పించిన. ఇంకా పిల్లలు అయితే వచ్చే టైం అయితేనే ఉంది దగ్గర. వాళ్ళైతే 6కి వస్తారు కదా ఫ్రెండ్స్. టైం అయితే ఎంత అయింది? 5:24 అవుతుంది. ఆ లోపు మొత్తం నేను రెడీ అయ్యి పడుకోవాలి. చూడు ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ వరకు అయితే చూడు ఎట్లుంటుంది అనేది అయితే చూద్దాం. పిల్లలు అయితే రియాక్ట్ అవుతారో ఏమో, నా మీద ఎంత ప్రేమ ఉందనేది ఈరోజు తెలుస్తుంది ఫ్రెండ్స్ మా పిల్లలకి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే కాటన్కి అయితే జామ్ వేసి రుద్ది నాకైతే చేయికి పట్టి కడతాడట. బయట అయితే ఏమంటారు గణేష్ నిమజ్జనం ఏమో అవుతున్నట్టుంది, బాగా బ్యాండ్ సౌండ్ అయితే వస్తుంది. అందుకే డోర్ అయితే పెట్టినాం మేము. నేనైతే గట్టిగానే మాట్లాడుతున్నా, అందుకే ఇక మైకులు గిట్లా పెట్టుకోవాలి, ఎందుకంటే పిల్లలకు డౌట్ వస్తుంది అనేసి. ఇట్లయితే జామ్ అయితే వేసిండు. అంటే ఇది జామ్ బయటకు వచ్చేటట్టు కట్టు, నాకు నిజంగానే బ్లడ్ వస్తున్నట్టుగా కనిపిస్తుంది. చూడు ఫ్రెండ్స్, ఇక నాకైతే ఇగో ఇట్లా కడుతుండు. కొంచెం ఎక్కువ అయిపోయినా జామ్ బయట పట్టి పైకి అని కొంచెం మో చేతి మీద అట్లా. ఎందుకంటే రాదు, పెట్టు. ఎట్లా గట్టిగా దెబ్బలు తాకినట్టుగా ఏం మొత్తానికి. ఇంకా ఏం చెప్తావంటే, మమ్మీ వర్షం పడుతుంది కదరా, మమ్మీ ఏమంటారు వర్షం పడుతుందని దెబ్బ మెట్ల మీదకి వెళ్ళిపోయి ఉరికింది, బట్టలు తీసుకురానికి తడుస్తాయి అనేసి ఆయనతో కాల్జారు కింద పడ్డదని చెప్పు. ఏం చెప్తావో ఏమో. ఇంకా ఫ్రెండ్స్, ఇక చేతికైతే అయిపోయింది. ఇప్పుడైతే నెత్తికైతే దెబ్బ తాకినట్టు నెత్తికైతే పట్టి కట్టుకుంటున్నా. ఒకటి ఇట్లా కట్టొద్దు, ఫస్ట్ ఏమంటారు కాటన్కి కొంచెం జామ్ పెట్టి చెయ్యి అయితే చూడండి ఫ్రెండ్స్, ఇట్లా అనొత్తలేదు. ఇక ఏడుకాడికి ఫిక్స్ అయిపోయింది. ఆ పిల్లలు ఎప్పుడు వస్తారో, నేను ఇది ఎంతసేపు ఉంచుకోనో ఏమో. ఫ్రెండ్స్, ఇక ఫైనల్గా అయితే ఇట్లా కట్టేసుకున్నా. ఇట్లా జామ్ పెట్టి ఇట్లా దెబ్బ తాకినట్టుగా బ్లడ్ కనిపిస్తున్నట్టుగా ఇక్కడ ఇట్లా జామ్ పెట్టుకుని బ్లడ్ కనిపిస్తుంది. ఇట్లా అయితే కట్టేసుకున్నా. చూడు ఫ్రెండ్స్ ఎట్లుందో. ఇక అయిపోయిందా? టైం అవుతుంది. ఇక టైం ఎంత అయింది ఫ్రెండ్స్? ఇక 5:35 అయింది. ఇంకొక 25 మినిట్స్ ఉంది దగ్గర. అంతసేపు వెయిట్ చేయాలి. ఇక మేము ఒక్కొక్కసారి తొందరనే వస్తారు కదా అనేసి తొందరగా రెడీ అవుతున్నా ఫ్రెండ్స్. ఇక నేనైతే పిల్లల చివరికి అయితే ఇట్లా ఆడుకున్నా ఫ్రెండ్స్. ఇక వచ్చినాక యాక్టింగ్ అయితే చేయాలి దెబ్బ తాకినట్టుగా. ఇంకా 15 మినిట్స్ ఉంది. నేను కాదు మాట్లాడాలి, నువ్వే. ఇక నేను దెబ్బలు తాకిందా నేనేం మాట్లాడతా, నువ్వే. మమ్మీ ఇట్లా పడ్డదిరా మెట్ల మించి, బట్టలు తీసుకొస్తుంటే జారి పడ్డది, ఇప్పుడే హాస్పిటల్ తీసుకొచ్చినాము, ఫుల్ బ్లడ్ వచ్చింది, అదని ఏదో ఒకటి చెప్పాలి. నేనేం మాట్లాడితే ఇప్పుడు వాళ్ళతో కాకపోతే అట్లా కొంచెం నేను ట్రై చేస్తా. చూద్దాం గుర్తుపడతారా వాళ్ళు అనుకుంటారు కావచ్చు. ఇది ఇద్దరు ఇంటి దగ్గర ఉండి ప్లాన్ చేసుకొని మా మీద ఏమని చేస్తారు కంపల్సరీగా వస్తుంది అమ్ములకైతే. ఎందుకంటే నువ్వు వాళ్ళ ఇంటికాడ ఉన్నావు అని తెలుసు కదా. ఏమైంది? అయ్యో మమ్మీ, ఏమైంది మమ్మీ? ఏమైంది? ఎట్లా పడ్డావు? వర్షం పడ్డదని ఆగమా మురికిందిరా బట్టలు దేనికి. నేను అప్పుడు కింద పడ్డది కొద్దిగా మళ్ళీ హాస్పిటల్ తీసిన, ఇప్పుడు తీస్తున్నా. ముట్టుకోకుండా అంతగానే పడ్డావు, పడ్డావు. మెట్ల నుంచి దొరలు
మరి చూసుకోవా బట్టలు వేస్తున్నా ఎంత కింద పడ్డా మెల్లగా మమ్మీ తడిస్తే తడిసినాయి జారింది కాలు జారింది గట్ల ఎట్లా పడ్డావు మమ్మీ చూసుకోవాలి కదా మనం ఎట్లు జారుతాయని అమ్మా మోసకి తగ్గింది అమ్మా తేడా కొడుతుంది తేడా కొడుతుంది ఏదో వేసిర్రు కదా ఏదో ప్లాన్ వేసిర్రు కదా మేమేం చేసాం మరి? ఇద్దరు ప్లాన్ వేసిర్రు తెలుసు పడ్డదంటే మమ్మీ ఇది జాము నవ్వుతుంది నవ్వుతుంది ఇది ప్లాన్ వేసిర్రు మీరు ఫ్రాంక్ నమ్మిరా నాకు అప్పుడే డౌట్ కొట్టింది కానీ 2-3 సార్లు మెట్ల మీద మా అమ్మ ఉరుక్కుంటా పోతాయి ఫ్రెండ్ అందుకనే నిజంగా పడ్డాయేమో అనుకున్నా కానీ దగ్గరకు వచ్చినాక డౌట్ వచ్చింది షాన్ సేపు ఇట్లుండి ఉండి చేయి గుద్దుతుంది మీ గురించి ఆమె ఎంతసేపు కట్టుకుని ఉంటే మీరు ఎట్లా నిజంగా ఇస్తారా? ఫ్రెండ్స్ నన్ను చూసి ఏడుస్తారు కావచ్చు ఎంత భయపడతారు అనుకున్నా కానీ నేను ఊహించినంతనైతే వీళ్ళైతే రియాక్షన్ వీళ్ళ దగ్గర అయితే లేదు అంతనైతే రియాక్ట్ కాలేదు నేను నిజంగానే ఎంత ఏడుస్తారో ఎంత భయపడతారో అనుకున్నా ఎందుకంటే సడన్ గా చూసారికి అశ్వినత్త కన్నా చూపిస్తే అదన్నా భయపడ్డది ఏంటి అట్లా అని సడన్ గా చూపిస్తే మీరైతే ఇంత ఇట్లా రియాక్ట్ కాలేదు ఫస్ట్ రియాక్ట్ అయినాము ఫస్ట్ ఏడుస్తారో అనుకున్నా అయితే ఇంకా వాళ్ళ దగ్గరకు వచ్చినాక ఎందుకు డౌట్ కొట్టింది కొడుతుంది డౌట్ ఆడికి అప్పటికి అనుకుంటున్నా అమ్ముడు గుర్తు పడుతుంది కావచ్చు నేను అందుకనే నేను ఐడెంటి లాగా చేస్తే వాళ్ళు గుర్తుపట్టబోతున్నారు తెలుసా నిజంగా అది కొద్దిగా ఏదైనా ఎట్లా గుర్తుపడ ఐడిని గుర్తుపట్ట దెబ్బ లాగినట్టే ఉంటది మళ్ళీ చెప్పు చెప్పు నేను ఇంటికాడ ఉన్నా కాబట్టి ఏదో ఒక ప్లాన్ చేస్తారని మీరు అనుకున్నది కదా అట్లా అనుకున్న పొద్దున వీడియో ఏం తీయలేదు 2 days అయితే పెట్టలే డౌట్ కొట్టింది మమ్మీలో కూర్చొని ఆలోచించిన మీరు ఏదో ఇంటి వేసరికి వీడియో తీసా మమ్మీ ఎట్లయినా తీసా మమ్మీ ఎట్లయినా వీడియో తీసేదని అనుకున్నాం ఇవి వచ్చినాక ఫస్ట్ ఇది ఏదేంది నిజంగా పడ్డదేమో అనుకున్నాక దగ్గరకు వచ్చి చూసినాక నాకు తేడా కొట్టింది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ రోజు మా ప్రాంక్ వీడియో అయితే నా ప్రాంక్ వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఎట్లా యాక్టింగ్ చేసినో ఇట్లా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కానీ పిల్లలైతే మస్తు ఫుల్ భయపడతారు అనుకున్నా కానీ అయితే నేను ఊహించినంత అయితే ఏం భయపడలేదు ఏమైంది కొడుతున్నావు దెబ్బ కొడతా పేషెంట్ నేను ఇప్పుడు నడురి గిన్నెలో పోరి వంట పోరి నడురి ఇట్లా ఉంటాను పేషెంట్ ఇప్పుడు వంట చేసి పెట్టాలి నాకు చపాతీ చేసుకురా పోరి నడురి అబ్బా ఎంత చదువుడు ఓకే ఫ్రెండ్స్ ఇక ఇది ఈ రోజు మా బ్లాగ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి